నమస్తే నా, ఇలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ నా. ఈరోజు మండే అన్న, కాకపోతే మార్నింగ్ బయట పని కూర్చున్నాం కాబట్టి వెళ్ళలేదు. ఈవినింగ్ కూడా వెళ్ళినా ఒక 5-6 ట్రిప్లు కొడదాం అనుకోని. ఫస్ట్ ట్రిప్ మనకు వచ్చింది మన ఇంటికాడ నుంచి, అంటే శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి వచ్చింది. ఎన్ని గంటలకు టైం చెప్తా ఫస్ట్, టైం చెప్పి అయ్యేది అలా అని చెప్పి 7:30కు 7:30 పేరుకి వచ్చింది. అది ఆన్ చేసి పెట్టుకున్నా, మంచిగా వస్తే వెళ్ళిపోవాలి. అయితే ఆఫీస్ పెట్టనగానే 300 చిల్లర చూపించింది. 15 కిలోమీటర్లు 20 రూపాయలు ఇచ్చింది. అట్లా ఒక 5-6 ట్రిప్లు కొట్టుకుని వద్దాం, 7 రూపాయల దాకా కొట్టుకుని వద్దాం అనుకున్నా. కానీ బిస్కెట్ అయింది కదా. ఫస్ట్ బుకింగ్ అది కొట్టినా. సెకండ్ బుకింగ్ వచ్చింది మనకి కుకట్పల్లి వచ్చినా. అక్కడ నుంచి అది బిస్కెట్ అయింది నాకు. చైతన్యపూరి కాలనీ నుంచి వచ్చింది. అది తీసుకున్న, పికప్ తీసుకుని అక్కడ దింపిన. మనకు అది తీసుకున్న 200 అండ్ సమ్ చేంజ్ వచ్చింది, తీసుకున్నా. అయితే ఫస్ట్ థర్డ్ బుకింగ్ నాకు నాంపల్లి అని చూపించింది, తీసుకున్నా. పికప్ తీసుకున్న తర్వాత లొకేషన్ దగ్గర పోతే అన్న ఏం సపోర్ట్ చేయట్లేదు, అంటే లిఫ్ట్ చేయట్లేదు, ర్యాపిడోలో ఉండేది. యాక్చువల్గా నేను అక్కడ నాంపల్లి డ్రాప్ చేసి నేను ఇంటికి రావచ్చు అట్లా ప్లాన్ చేసిన. 3 ట్రిప్లు 1000 రూపాయలు కొట్టుదాము చాలా అనుకుని. అప్పటికి 600-700 అయినాయి. అట్లా అనుకున్నా. అన్న లిఫ్ట్ చేయట్లేదు, ఏం చేయలేదు. అయితే దాన్ని ఒక బుకింగ్ నాకు మెహందీపట్నం దగ్గరే కింద వాడు కనిపించింది. తప్పని పికప్ చేసిన తర్వాత లొకేషన్ తర్వాత పోయినా అడగలేదు. పిన్ కొట్టగానే అది కూకట్పల్లి ఎక్కడ చూపిస్తాను, స్క్రీన్ షాట్ పెడతా అనుకున్నా. మా అయిపోయిందిరా, నేను అక్కడ బుకింగ్ రావు అనిపించింది. మొత్తం అక్కడ పోయిన తర్వాత దింపిన. ఆమె 200 ఎంత చేంజ్, 222 ఎంత వచ్చింది. అది స్క్రీన్ షాట్ పెడతా. అయిపోయింది, ఆడికి ఖతం అయిపోయింది. ఇక లైట్లు పండగ గంటల వరకు కుళ్ళు పెడతలేదు. ఆడికి అయిపోయింది కదా, డ్రాప్ చేసిన. ఇక ఆడ నుంచి బుకింగ్ ఒకటి వచ్చిందన్న. ఎంత ధమాక్ ఖరాబ్ అయిందంటే చెప్తున్నా కదా, అంత ధమాక్ ఖరాబ్ అయింది. లొకేషన్ దగ్గర పోతున్నా, చిన్న గల్లీలు ఉన్నాయి. రా అంటాడు ఆయన. రానా ఏం కాదు, పెద్ద బండ్లు వస్తాయి, నీ బండి రాదా అంటాడు. అరే పొద్దున పూట వేరా, మధ్యాహ్నం పూట వేరా, రాత్రిపూట అందరు ఇంటికాడ ఉంటారు, బండ్లు పెడతారు. అంత కామన్ సెన్స్ కూడా ఉండాలి. ఎట్లా చేస్తున్నావు నాకైతే అర్థమైతే లేదు. రా ఏం కాదు రా అంటాడు. పోయినా చూసినా నాకేం అర్థమైతే లొకేషన్ అక్కడనే ఉంది. ఒక హాఫ్ కిలోమీటర్ కూడా లేదన్నా, దగ్గర 200 మీటర్లు ఎంత ఉంది. పోయినా ఆయన ట్రై చేసిన లొకేషన్ దగ్గర లాస్ట్గా కొద్దిగా 200 మీటర్స్ ఎంత ఉంది. అన్న సాబ్ రాడంట, లొకేషన్ దగ్గరకే పోవాలంట. చూసినా నాకేం అర్థం కాలేదు. ఇక రాత్రిపూట ఇంకా టైం పాస్ చేసుకుంటారు. బండ్లు పోతలేవన్నా, ఎందుకంటే రాత్రిపూట అందరూ ఇంటికాడ ఉంటారు కదా, బండ్లు పెట్టేస్తారు కదా. పార్కింగ్కి పోవడానికి ప్లేస్ లేదు, చిన్న గల్లీలు ఉన్నాయి. ఇట్లయితే కాదురా ఆయన ఫస్ట్ మళ్ళీ అడిగిన. అసలు మళ్ళీ లొకేషన్ లేదు, నువ్వు దూరం కనిపిస్తున్నావు, దగ్గర అని చెప్పి ఇక ఇంటర్ లీడ్ అని చేసిన క్యాన్సిల్ చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలకి మనకు ఓలాలో ఇక్కడ కూకట్పల్లి ఏదో ఉందన్న, కళామందిర్ ఏదో, అక్కడ డ్రాపింగ్ ఉందన్న. 3 కిలోమీటర్స్ పికప్. మెయిన్ కొంచెం బయటికి వెళ్ళాలి, ఆ రోడ్ కూడా వెళ్ళాలి, అంత లోపలికి వెళ్ళిపోయాను. ఇక్కడ కొంచెం బయటికి వెళ్ళాలని చెప్పి ఆ పికప్ తీసుకుంటే అన్న సార్ లొకేషన్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ అది చూపిస్తుంది. నేను ఆ బ్యాక్ సైడ్ లొకేషన్ పోయినా. అట్లా అక్కడ కాదు, ముంగట్ సైడ్ రావాలని చెప్తే మళ్ళీ ఒక దగ్గర 1 కిలోమీటర్ మొత్తం తిరిగి ముంగట్ సైడ్ పోయినా. కాంప్లెక్స్లో వాళ్ళు ఉంటారు కదా, ఆ లొకేషన్ అక్కడి నుంచి బుక్ చేస్తారు కదా, అదే చూపిస్తుంది. మామూలుగా గేట్ లొకేషన్ మనం తీసుకొని పెడితే మాత్రం అది గేట్ దగ్గరకు పోతుంది. వీళ్ళు ఇంట్లో దగ్గర నుంచి ఫోన్ మెసేజ్ అంటే పెడతారు కదా, దాని దగ్గర మనకి అట్లా ఎండికి చూపిస్తే మనం ఎండికి వెళ్ళిపోతాం. అది ప్రాబ్లం. అది అయిపోయిందా. ఇక ఆ నుంచి కుకట్పల్లి నుంచి ఏమిటి వచ్చినా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 12 కావస్తుంది. మనం ఎక్కువ రాత్రి నేను నాకు అవసరం కూడా లేదంట. ఎందుకంటే మరీ అంత రిస్క్ తీసుకోదలుచుకోలేను. ఎందుకంటే బుకింగ్లు ఎక్కడెక్కడో చూసినాం కదా, అవి బండి పంచర్ అయినా ఏమైనా పరిశానే రాత్రిపూట, ఇంకేం లేదు. ఇందాక ఒక డ్రైవర్ని చూసిన, పాపం బండి ఆఫ్ అయిపోయింది. వేరే వాళ్ళు ఇంకోళ్ళు 2 ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాడు. రాత్రిపూట రిస్కేనా, చాలా రిస్క్. రాత్రిపూట నడిపేయడం అయితే రిస్క్. మన నైట్ డ్రైవ్ చేసే వాళ్ళు ఏదో రిస్క్ చాలా తీసుకుంటారు. కాకపోతే మళ్ళీ 12 తర్వాత ఒక దగ్గర ఉండి పనుకుంటారా తెలియదు, అంటే నిద్ర చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు అట్లా వెళ్తారా తెలియదు, ఐడియా లేదు. కానీ కంటిన్యూ మాత్రం కొట్టరు అనుకుంటాను నేను. నా ప్రకారం అయితే కొట్టరు అన్న. మీరైతే కాంప్లీట్లో పెట్టండి, కంటిన్యూ అయితే కొట్టరేమో. మేబీ 12 o'clock 1 o'clock అట్లా ఆఫ్ చేసి ఎక్కడ పెట్రోల్ దగ్గర అక్కడ ఆపి మళ్ళీ మార్నింగ్ 3 or 4 or 5 o'clock మళ్ళీ స్టార్ట్ అవుతారేమో అని నేను అనుకుంటున్నా. ప్లీజ్ నాకైతే కామెంట్లో పెట్టండి, ఎందుకంటే కంటిన్యూ కొట్టడం అయితే కష్టం, చాలా కష్టం. ఇది ఇలా పొద్దున 300, అంటే దీంట్లో 500, దాంట్లో ఒక 600.
కాకపోతే పెట్రోల్ మాత్రం 30 to 40 కిలోమీటర్ వేస్ట్ అయిపోయింది. చెప్తున్నా రాత్రిపూట దాని గురించి నా ప్రాబ్లం, అందుకనే ఎక్కువ రాత్రిపూట బండ్లు తీయ. అది చాలా రోజులతో వీడియో అయితే పెడుతున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సిఎన్జి గురించి నేను కూకట్పల్లిలో చూసినా, కూకట్పల్లి సనత్ నగర్లో ఇప్పుడు వస్తుంది బుకింగ్. దగ్గర 1/2 కిలోమీటర్ దాకా సిఎన్జి బండ్లు పార్క్ చేసి ఉన్నాయి. సిఎన్జి గురించి అనుకున్నాను, అయినా సిఎన్జి అంటే చాలా ధమాకారావే, మైలేజ్ వస్తాను కాదు, కాకపోతే దాని గురించి 5-6 గంటలు ఒక దగ్గర నిలబడాలి కంపల్సరీ. అది అట్లా ఉంది. సరే చూద్దాం ఏమవుతుంది అనేది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఒక 1100-1200 అయింది. స్క్రీన్ షాట్ పెడతాను. 4 బుకింగ్ ఉంటున్నా, ఆ బుకింగ్ నేను మిస్ప్లేస్ చేసిన. అదే కనుక నేను నాంపల్లి బుకింగ్ తీసుకొని ఇంటికి వచ్చేసి నాకు 30 కిలోమీటర్ మిగిలేది, 35 కిలోమీటర్ మిగిలేది, 35 కిలోమీటర్ నాకు మిగిలేది. అది మైనస్ పాయింట్ నాకు. చూద్దాం రేపు ఏమవుతుందో. రేపైతే మార్నింగ్ వెళ్తా, ఏమవుతుందో చెప్తాం. వేసుకో. బాయ్.